గుడి ఆవరణలోని బెంచ్ మీద కూర్చున్న ప్రసాదు తన పిసినారి భార్య శారద చెప్పింది విని ఆశ్చర్యపోయాడు. ఎట్టా ఉందండి నేను వేసిన పథకం? మాటలు రావట్లేదు శారదా. నా పథకం అంత అద్భుతంగా ఉంటే ఇక మాటలు ఎట్టాగో తెలియండి. ఏం పథకమో ఏమో శారదా, చుట్టాల ముందు మన పరువు పోతుంది. పైసా సంపాదించి పెట్టని పరువు ఉంటే ఏంటి, పోతే ఏంటి? పోతే పోనేయండి. అయినా పోవడానికి మనం ఏం తక్కువ చేస్తున్నాం చెప్పండి? 10,000 కూడా ఖర్చు చేయకుండా గుళ్ళో పెళ్లి చేస్తానంటున్నావు. అదీగాక చుట్టాల్ని బంధువుల్ని పిలుస్తానంటున్నావు. భోజనాలు ఉండవంటున్నావు. నాకేం అర్థం కావటం లేదు శారదా. ఇందులో అర్థం కాపోవడానికి ఏముంది చెప్పండి? అందరిని పెళ్లికి పిలుద్దాం, గుళ్ళో పెళ్లి కొత్తారు, అట్టాగే దైవ దర్శనం కూడా చేసుకుంటారు. గుళ్ళో ప్రసాదం ఎట్టాగో పెడతారుగా, అది తింటారు. పెళ్లికి వచ్చినందుకు చాలా సంతోషం, దేవుడి దర్శనం చేసుకున్నారు, ప్రసాదం తిన్నారు, అట్టాగే అన్నదాన సత్రంలో అన్నం కూడా తినేసి జాగ్రత్తగా వెళ్ళిపోండి అని చెప్పి కొడుకుల్ని కోడల్ని తీసుకుని ఇంటికి వచ్చేద్దాము అని చెప్పింది. అంతే. ప్రసాదిక ఏమీ మాట్లాడకుండా తన 2 చేతులని వెనక్కి పెట్టుకొని అలా ముందుకు వెళ్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే ఏడాదిగా ప్రేమించుకుంటున్న రిచ్ భావన, పూర్ వినోద్ పెళ్లి గురించి మాట్లాడుకోవాలని పార్కులో కూర్చున్నారు. చెప్పు వినోద్, మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందాం? నువ్వెప్పుడంటే అప్పుడే భావన, కానీ నీకొక నిజం చెప్పాలి. మీ పిసినారి మదర్ గురించే కదూ? వినోద్ ఆశ్చర్యంగా నీకెలా తెలుసు భావన అని అడిగాడు. వినోద్, మా నాన్న బిజినెస్ మ్యాన్ అనే విషయాన్ని మర్చిపోతున్నావు. అర్థమైంది. మన ప్రేమ గురించి పెళ్లి గురించి మీ నాన్నగారికి చెప్పగానే వారు మా కుటుంబం గురించి పూర్తిగా తెలుసుకోమని సీక్రెట్ ఏజెంట్లని పంపించుంటారు, అంతే కదా? అవును వినోద్, అప్పుడే నాకు మీ మదర్ శారదా గారు పరమ పిసినారని తెలిసింది. ఆవిడింటికి కోడలుగా వెళ్ళి నువ్వెలా ఉంటావు బేబీ అని డాడీ నన్ను అడిగాడు. అప్పుడు నువ్వేం చెప్పావు భావన? ఎప్పుడు చూడు నీ మనసు నాకు తెలుసు భావన అని అంటుంటావు కదా. మా నాన్న అలా అడిగినప్పుడు నేనేం చెప్పుంటానో ఒకసారి చెప్పు వినోద్ అని భావన అంది. వినోద్ క్షణం కూడా ఆలోచన చేయకుండా, నాకు వినోద్ మీద నమ్మకం ఉంది డాడీ, నాకెలాంటి కష్టం రాకుండా చూసుకుంటాడని చెప్పుంటావు, అంతే కదా అని వినోద్ చెప్పింది విని భావన చాలా సంతోషపడింది. వావ్ వినోద్, రియల్లీ నేనదే చెప్పాను తెలుసా. నిజంగానే నా మనసు నీకు తెలుసు. మొన్నటి వరకు ఎలా చూసుకున్నావనే చిన్న డౌట్ ఉండే, ఈ క్షణంలో ఆ డౌట్ మొత్తం పోయింది. మనం పెళ్లి చేసుకుందాం వినోద్. వినోద్ సంతోషం పట్టలేక చాలా థ్యాంక్స్ భావన అని చెప్పాడు. అలా ఇద్దరు పార్క్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక ఐస్ క్రీం షాప్లో అనామిక, రమేష్లు కూర్చొని ఐస్ క్రీం తింటూ ఉంటారు. వాళ్ళు కూడా ఏడాది నుంచి ప్రేమించుకుంటున్నారు. అనామిక పల్లెటూరికి చెందిన అమ్మాయి అయినప్పటికీ తన తల్లిదండ్రులు ఊళ్ళో మంచి పలుకుబడి ఉన్నవాళ్ళు, ఆస్తిపరులు. రామ్, నీకు చెప్పడం మర్చిపోయాను. నీతో మాట్లాడడానికి మా అమ్మా నాన్న ఊరు నుంచి కారులో వస్తున్నారు. అది విని రమేష్ షాక్ అయ్యాడు. ఎందుకంత షాక్ అవుతావు? నిన్నేమీ ఇబ్బంది పెట్టే ప్రశ్నలేం అడగర్లే. కాకపోతే కాకపోతే మీ పిసినారి అమ్మని కాదని నన్నెలా చూసుకుంటావని అడుగుతున్నారు. ఎలా చూసుకుంటాననేది నీకు ఇంతకు ముందే చెప్పాను కదా అనామిక. ఇప్పుడు మళ్ళీ మీ అమ్మ వాళ్ళకి చెప్పడం ఏం బాగుంటుంది చెప్పు? రామ్, నేనెంత చెప్పినా మా పేరెంట్స్ వినట్లేదు, అసలు నమ్మట్లేదు కూడా. నీతో మాట్లాడితే ఏమైనా నమ్మకం వస్తుందని చెప్పారు, అయితే రమ్మని చెప్పాను. సరే అను, రానివ్వు, నేను మాట్లాడతానులే. అబ్బో, రామ్ గారికి ధైర్యం ఎక్కువే. నాలోని ధైర్యం పేరు అనామిక అని ఇద్దరూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే ఒక కారు వచ్చింది. ఐస్ క్రీం షాప్ ముందు ఆగింది. అనామిక, రమేష్ అటువైపుగా చూశారు. కారులో నుంచి అనామిక అమ్మా నాన్న రాజయ్య, సుజాత దిగారు. మా అమ్మా నాన్న వచ్చారు. వాళ్ళొచ్చి అనామిక, రమేష్ల దగ్గర కూర్చున్నారు. నవ్వుతూ పలకరింపులు పూర్తయ్యాయి. అల్లుడు గారు, మీ అమ్మగారు పిసినారి అని తెలిసింది, మరి అనామికకి ఎలాంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను మావయ్య అని వివరంగా చెప్పాడు రమేష్. అది విని రాజయ్య, సుజాత చాలా సంతోషపడ్డారు. అనామిక, రమేష్ల పెళ్లికి ఒప్పుకున్నారు. ఒక వారం రోజుల తర్వాత పిసినారి శారద వేసిన పథకం ప్రకారం గుళ్ళో రమేష్, అనామిక, భావన, వినోద్ల పెళ్లిళ్లు చేసేసింది. వచ్చిన చుట్టాలు అక్షింతలు చల్లి దేవుడి ప్రసాదం తిని శారద చెప్పిన మాట విని నోటికొచ్చిన మాటలతో లోపలు తిట్టుకుంటూ వచ్చిన దారిలోనే వెళ్ళిపోయారు. పెళ్లి చేసుకున్న రమేష్, అనామిక ఒక సైకిల్ మీద ఇంటికి వెళ్తారు. మరో సైకిల్ మీద భావన, వినోద్లు ఇంటికి వస్తారు. ఇంకో సైకిల్పై ప్రసాద్, శారద బయలుదేరారు. తొందరగా తొక్కండి,
కొడుకుల కంటే ముందే మనం వెళ్ళాలి మరి. అబ్బా తొక్కుతున్నాను కదా శారదా అంటూ ప్రసాదు అతి కష్టం మీద సైకిల్ తొక్కుతూ ఉంటాడు. అలా రిచ్ కోడళ్ళు పిసినారి శారద ఇంటికి కాపురానికి వచ్చారు. ఓనాడు శారద, అనామిక, మై అనామిక, ఏమైంది అత్తయ్య? ఇంట్లో పాలైపోయాయి, ఒక గ్లాస్ పాలు తెచ్చిపెట్టు. అలాగే అత్తయ్య. అనామిక వెళ్ళి లీటర్ పాల ప్యాకెట్ తీసుకొచ్చింది. శారద ప్యాకెట్ చూసి కళ్ళు పెద్దవి చేసింది. అయ్యో కోళ్ళ, నేనేం చెప్పాను, నువ్వేం చేసావు? పాల ప్యాకెట్ తీసుకొచ్చాను అత్తయ్య. తెలుసు, కానీ 1 లీటర్ ఎందుకు తెచ్చావు? ఇంట్లో అందరికీ సరిపోవాలని తీసుకొచ్చాను అత్తయ్య. 10 రూపాయల ప్యాకెట్ తెస్తే సరిపోదా ఏంటి? ఇంత పెద్ద ప్యాకెట్ తెచ్చావు. అవి ఎలా సరిపోతాయి అత్తయ్య? మన పెద్ద చెంబు నిండా నీళ్లు పొయ్యాలి, అంతే. అనామికకి కళ్ళు తిరిగినట్టయింది. ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా రోజులు గడుస్తున్న కొద్దీ శారద ఇంట్లో ఏ వస్తువు కొన్నా దాని మీద ఒక ఉపన్యాసం తప్పనిసరిగా ఇచ్చేది. మరొక రోజున భావన మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చింది. ఎంత అయ్యాయి భావన కూరగాయలు? 300 రూపాయలు అయ్యాయి అత్తయ్య. ఏంటి, 300 రూపాయలు అయ్యాయా? అవునత్తయ్య, ఈ కూరగాయలన్నీ కలిపి 300 అయ్యాయా? మనం తినేది బంగారమా లేక కూరగాయలా? అత్తయ్య, మీరు మార్కెట్కి వెళ్ళుంటే పావలా తగ్గించి తెచ్చేవాళ్ళు కదూ. పావలా కాదు, 50 రూపాయలు తగ్గించుకొని తెచ్చేదాన్ని. అయితే మీరు మార్కెట్కి వెళ్ళాల్సింది కదా అత్తయ్య. ఇక నుంచి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు నేనే తెస్తానులే చిన్నకోళ్ళ అని కిచెన్లోకి వెళ్ళింది శారద. రోజులాగానే ఆ రోజు కూడా అందరూ తినటానికి కూర్చున్నారు. అరటి ఆకులు వేసింది. చిన్న టీ గ్లాస్తో కూర వేసింది. ఒక చిన్న కప్పుతో అన్నం పెట్టింది. సగం సగం చపాతీ వేసింది. ఒక అప్పడాన్ని 6 ముక్కలు చేసి వేసింది. అయిష్టంగా తిన్నారు వాళ్ళందరూ. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఓ రోజు అనామిక భావన ఇద్దరు కలిసి ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. అక్క, మన అత్తయ్య పిసినారితనం తగ్గాలంటే ఇక మనమే ఏదో ఒకటి చెయ్యాల్సిందే. అవును చెల్లి, కానీ ఏం చేద్దాం, ఎలా చేద్దాం? మనిద్దరం ఒకరోజు అత్తయ్యతో కలిసి షాపింగ్కి వెళ్దాం అక్క. వద్దు చెల్లి, మన పిసినారి అత్తయ్యతో గనక మనం షాపింగ్కి వెళ్తే మన రిచ్కి అసలు విలువే ఉండదు. అందరూ మనల్ని చూసి నవ్వుతారు కూడా. అంతా దేవుడు చూసుకుంటాళ్లే. మనం ఎంత చెప్పినా ఏం చెప్పినా అసలు అత్తయ్య వినదు, ఆవిడ మారదు అని తమ పిసినారి అత్తని మార్చే బాధ్యత దేవుడి మీద వేశారు. అలా రోజులు గడుస్తున్నాయి. ఓ రోజున శారద కళ్ళు తిరిగి కింద పడిపోయింది. రిచ్ కోడళ్ళు ఖరీదైన హాస్పిటల్కి తీసుకువెళ్లారు. డాక్టర్ పరీక్షలు చేసి, భయపడాల్సిన అవసరం లేదు, బలహీనత వల్లే ఇలా జరిగింది, సరిగ్గా తినటం లేదనుకుంటా. శారద తలదించుకుంది. మా అత్తయ్య రోజు ఖర్చయిపోతుందని పండ్లు పాలు అవి కూడా సరిగ్గా తినదు డాక్టర్ గారు. ఓహో, పిసినారి అత్తగారన్నమాట. కోడళ్ళు ముసిముసిగా నవ్వుకున్నారు. అది మంచిది కాదు. డబ్బు దాచుకోవటం కోసం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఒక్కొక్కసారి ఎంత డబ్బు పెట్టినా ప్రాణాలు నిలబడవు. దేవుడిచ్చిన జీవితాన్ని ఉన్నంతలో సంతోషంగా అనుభవించాలి. ఆ మాటలు శారద మనసుకి గట్టిగా తగిలాయి. ఆ రాత్రి శారదకు నిద్ర పట్టలేదు. బయట కోడళ్లతో కూర్చుంది. నేనెన్నాళ్ళు డబ్బును దాచుకుంటే అది నా జీవితాన్నే కాపాడుద్దనుకున్నాను. కానీ నిన్న నా దగ్గరున్న డబ్బు కాదు, మీ ఇద్దరి ప్రేమే నా ఆరోగ్యాన్ని కాపాడింది. ఇద్దరు కోడళ్ళు ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు. మీరిద్దరూ రిచ్ కోడళ్ళు, మీ దగ్గర డబ్బుంది. కానీ నేను మాత్రం మిమ్మల్ని డబ్బు ఖర్చు చేసేవాళ్ళగా చూసే. మీరు మాత్రం నేను ఒక్క రూపాయి ఖర్చు పెట్టకపోయినా సరే నా కోసం మాత్రం వెనకడిగేయలేదు. నన్ను క్షమించండి అమ్మా కోడళ్ళు. అయ్యో, అంత మాట అనకండి అత్తయ్య, మేమెప్పుడూ మీ మీద కోపంగా లేము. అవునత్తయ్య, మీరు పిసినారైనా సరే మా మీద మాత్రం మీరు ప్రేమ చూపిస్తూ ఉండేవారు. అందుకేనమ్మా ఇక నుంచి నేను కూడా పిసినారుగుండను, మారిపోతాను. రిచ్ కోడలిద్దరూ ఆనందపడ్డారు. ఆ రోజు నుంచి శారద డబ్బు విలువ మర్చిపోలేదు. కానీ డబ్బుల కోసం మనుషుల ఆనందాన్ని మాత్రం అడ్డుకోలేదు. అనామిక భావనలతో కలిసి పండుగలు చేసుకుంది. కోడళ్లకు బహుమతులిచ్చింది. తన ఆరోగ్యం కోసం కూడా అవసరమైన ఖర్చులు పెట్టుకుంది. అందరినీ సమానంగా ప్రేమాభిమానంతో చూడడం మొదలుపెట్టింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.